కాసేపట్లో ఏపీ కేబినెట్ అత్యవసరంగా భేటీ కాబోతోంది. మంత్రులందరూ తన నివాసానికి రావాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కేబినెట్ మార్పులపై బాబు మంత్రులతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, మంత్రివర్గ సమావేశం ఒక ఇన్ఫార్మల్ కేబినెట్ మీటింగ్ అని చెప్పి భావించవచ్చు. డైరెక్ట్ గా కేబినెట్ మీటింగ్ పాలసీస్ కు సంబంధించిన ఇష్యూస్ ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాల కంటే కూడా రాజకీయ అంశాల మీద ప్రధానంగా చర్చించడానికి జరుగుతున్న మంత్రివర్గ సమావేశంగా దీన్ని భావించడానికి ఆస్కారం ఉంది. ఇంత అత్యవసరంగా పెట్టినటువంటి మంత్రివర్గ సమావేశం ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశం మీదే అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి మాట. దాదాపు 5-6 సీనియర్ మంత్రుల్ని ఇప్పటికే రాజీనామా చేయించాలి అనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. టోటల్ గా కేబినెట్ సైజ్ ని 26 కి పెంచాలి అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. అందులో భాగంగా ఒక 5-6 సీనియర్ని ప్రస్తుతం కేబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని డ్రాప్ చేయించడం, వాళ్ళ దగ్గర నుంచి రాజీనామాలు తీసుకోవడం, అలాగే ఎందుకు వాళ్ళందరినీ కూడా మంత్రివర్గం నుంచి తప్పించాల్సి వచ్చింది అన్న విషయం, అంటే వాళ్ళందరూ కూడా పార్టీకి వ్యతిరేకులను లేక మరో రకమైనటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ పోకుండా ఉండడానికి ఒక కన్విన్సింగ్ మోడ్ లోనే మిమ్మల్ని ప్రస్తుతానికి కేబినెట్ నుంచి తప్పిస్తున్నా, జిల్లాకు సంబంధించిన బాధ్యతలు మీకు అప్పగించబోతున్నాం, అలాగే పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో మీరు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాలి. 2019 జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు చాలా క్రూషియల్ ఎలక్షన్స్ కాబట్టి ఆ సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం ఏమాత్రం కనిపించకుండా ఎఫెక్టివ్ గా ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి రీతిలో మీ పెర్ఫార్మెన్స్ ఉండాలి అని చెప్పి ఒక సౌహృద వాతావరణంలో రాజీనామాలు తీసుకునేటువంటి ఉద్దేశంలో భాగంగానే ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశారు అన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో ఎవరెవరి చేత రాజీనామాలు తీసుకుంటారు ముఖ్యమంత్రి అన్నది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పటికే చాలా మంది సీనియర్ల పేర్లు వినబడుతున్నాయి. హోంమంత్రిని తప్పించేటువంటి ఆస్కారం ఉంది, అలాగే కొంతమంది మంత్రుల్ని, మహిళా మంత్రులు ఒక ఇద్దరిని తప్పించేటువంటి ఆస్కారం ఉందనేటువంటి పేర్లు వినబడుతున్నాయి. దీంతో పాటుగా జిల్లాల్లో ఉన్నటువంటి వర్గ సమీకరణలు, కుల సమీకరణలు, వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేయాలన్నది ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఆలోచన. ఇప్పటికే చాలా మంది మంత్రుల పేర్లు ఎవరైతే మంత్రివర్గం నుంచి తప్పించబోతున్నారు అనే విషయంలో వారి పేర్లని కూడా వినిపిస్తున్నటువంటి సందర్భంలో వారందరినీ పిలిపించి బుజ్జగించి మాట్లాడి వాళ్ళందరి దగ్గర నుంచి రాజీనామాలు తీసుకోవడం, అలాగే మిగతా వారికి కూడా ఒక పరోక్షమైనటువంటి హెచ్చరిక, రాబోయే కాలంలో మీ పెర్ఫార్మెన్స్ కూడా ఎవాల్యుయేట్ చేస్తాము. 2019 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికలకి సమాయత్తం కావాలి. అవసరమైతే ఇప్పుడున్న మంత్రుల్లో కూడా మరొకిద్దరిని డ్రాప్ చేసేటువంటి ఆలోచన, ఇద్దరు ముగ్గురిని డ్రాప్ చేసేటువంటి ఆలోచన లేకపోలేదు అనేటువంటి విషయాన్ని మిగతా వాళ్ళని హెచ్చరికల రూపంలో చెప్పడం, అలాగే తప్పించేటువంటి వాళ్ళని బుద్ధగించి వాళ్ళని శాంతింపజేసి పంపించడం అనేది ఇప్పటి కేబినెట్ కి సంబంధించినటువంటి ముఖ్య ఎజెండాగా భావించవచ్చు. రేపు జరగబోయేటువంటి 9:25 ముహూర్తం ఖరారైంది కాబట్టి 9:25 వరకు కూడా ఈ మార్పులు చేర్పులు ఎవరెవరి మంత్రులు తీసుకోవాలి, ఎవరెవరిని దాని నుంచి తప్పించాలి అన్న విషయం మీద ఈ కసరత్తు అనేది ఈ రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కొనసాగేటువంటి ఆస్కారం కనబడుతోంది. థ్యాంక్ యూ మురళీకృష్ణ. కాసేపట్లో ఏపీ కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుంది. మంత్రులందరూ తన నివాసానికి రావాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కేబినెట్ మార్పులపై బాబు మంత్రులతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.